రోజు మనం ఏం చూద్దాము అని అంటే సాహిత్యం గురించి చూద్దాం. దేని గురించి? సాహిత్యం. సాహితీ ఆధారాలు. మనకి శాతవాహనులకు సంబంధించిన సాహితీ ఆధారాలు ఏమున్నాయి, వీళ్ళని గురించి సాహిత్యంలో ఏమేమి ఉంది అనంటే మనకి ఇక్కడ ఏం చెప్పుకోవాలి అనంటే సాహిత్యం గురించి రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్వదేశీ సాహిత్యం, అంటే వీళ్ళని గురించి మన దేశానికి చెందిన వాళ్ళే ఏం రాశారు. రెండోది విదేశీ సాహిత్యం. ఈ రెండిటి గురించి మనము చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? స్వదేశీ సాహిత్యం మరియు విదేశీ సాహిత్యం అని రెండు రకాలుగా మనము డివైడ్ చేసి చూద్దాము. దాంట్లో ఫస్ట్ స్వదేశీవి చూద్దాము. దాంట్లో మొట్టమొదటిది బృహత్ కథ. ఈ బుక్ పేరేంటి? బృహత్ కథ. బృహత్ కథ. బృహత్ కథ అనే ఈ బుక్ ని రాసిన ఆయన పేరు గుణాఢ్యుడు. అతని పేరేంటి? గుణాఢ్యుడు అనే ఆయన బృహత్ కథ అనేది రాయడం జరిగింది. ఏం రాశాడు? బృహత్ కథ అనేది రాశాడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు అనేది మనకి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఈయన ప్రాకృతంలో రాయడం జరిగింది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అనంటే పైశాచిక ప్రాకృతం అంటారు దీన్ని. పైశాచిక ప్రాకృతం అనే భాషలో ఈయన బృహత్ కథ అనే బుక్ ని రాయడం జరిగింది. ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ గుణాఢ్యుడు పైశాచి ప్రాకృతం అనే భాషలో బృహత్ కథ అనే బుక్ ని రాశాడు. అసలు ఈ బృహత్ కథ అంటే ఏంటి అనంటే బృహత్ అంటేనే పెద్దది అని అర్థం. గొప్పది లేదా పెద్దది అనే దానికి ఏమని పిలుస్తాం దీన్ని అంటే బృహత్ అంటాం. బృహత్ అంటే గొప్పది లేదంటే పెద్దది అని అర్థం. సో పెద్ద కథ అంటే లైక్ అంటే అదొక పెద్ద బుక్ అన్నట్టు అర్థం కదా. సో దాంట్లో ఏముంటుంది, ఏమేం స్టోరీస్ ఉంటాయి అంటే మొత్తము 7 కథలు ఉంటాయి. 7 కథలను ఆయన 7,000 శ్లోకాల రూపంలో రాయడం జరిగింది. ఎవరు? గుణాఢ్యుడు. ఏ భాషలో రాశాడు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భాష ఏది అనేది పైశాచిక ప్రాకృతం అనే భాషలో ఆయన రాయడం జరిగింది. అయితే మనకి ప్రస్తుతం ఈ బృహత్ కథ అనేది దొరకడం లేదు. మనకి ఎక్కడా ఇది లభించదు. ఈ బృహత్ కథ ఎందుకు లభించదు అనే దానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అది చెప్పుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేది గుణాఢ్యుడు రాశాడు. ఏ భాషలో రాశాడు? పైశాచిక ప్రాకృతంలో రాశాడు. అండ్ ఆ బుక్ దొరకడం లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఆ గుణాఢ్యుడు రాసిన బుక్ బృహత్ కథ ఉంది కదా, ఈ గుణాఢ్యుడు ఉన్నాడు కదా, ఈ గుణాఢ్యుడు ఒక రైటర్. అయితే ఇది ఈయన ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు అని క్వశ్చన్ అడుగుతారు మనల్ని. అర్థమవుతుందా? ఏ శాతవాహన రాజుకు ఈ గుణాఢ్యుడు సమకాలీనుడు? ఏ శాతవాహన రాజు కంటే కుంతల శాతకర్ణికి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆ స్టోరీలో ఇది కూడా వస్తుంది. ఎవరికి సమకాలీనుడు ఈ గుణాఢ్యుడు? కుంతల శాతకర్ణికి. ఎవరికి? కుంతల శాతకర్ణికి సమకాలీనుడు అన్నమాట. సో ఈ కుంతల శాతకర్ణికి గుణాఢ్యుడికి మధ్య ఒక చిన్న ఇది ఉంది. అదేంటనేది ఈ కుంతల ఒక 2-3 బుక్స్ అయిన తర్వాత మనకు వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. ఓకేనా? మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్, బృహత్ కథ అనేది ఇప్పుడు దొరకట్లేదు. అండ్ ఆ బృహత్ కథను రాసిండేది గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు ఏ శాతవాహన రాజు టైం వాడు? కుంతల శాతకర్ణి టైంకి చెందినవాడు. అండ్ ఈయన ఈ బృహత్ కథ అనే బుక్ ని ఏ భాషలో రాశాడు? పైశాచిక ప్రాకృతంలో రాశాడు. ఒకవేళ మీకు ఆప్షన్స్ లో పైశాచిక ప్రాకృతం అని లేకపోయినా ఓన్లీ ప్రాకృతం అని ఉన్నా పెట్టేయచ్చు. ఓకేనా? స్పెసిఫిక్ గా పైశాచిక ప్రాకృతం అని ఉంటే అదే పెట్టాలి. ఎందుకంటే కొన్ని మహారాష్ట్ర ప్రాకృతం అని కూడా ఇస్తారు. అని ఉంటే అదే పెట్టేయచ్చు. ఓకేనా? మొత్తానికి ఎవరి టైం వాడినా కుంతల శాతకర్ణికి టైంకి చెందినవాడు అనమాట. అండ్ ఇక్కడ
ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఈ బృహత్ కథ అనే బుక్ ఇప్పుడు లేదు అని అన్నాం, అవునా కాదా? అవును మేడం. వినపడుతుందా? వినిపిస్తుంది ma'am. మేడం. బృహత్ కథ అనే బుక్ ఇప్పుడు లేదు కదా, కానీ ఆ గుణాఢ్యుడు రాసిన బృహత్ కథని బేస్ చేసుకొని వేరే రైటర్లు కొంతమంది కొన్ని బుక్కుల్ని రాయడం జరిగింది. ఆ బుక్కులు ఏంటి, ఆ రైటర్లు ఎవరు అనేది చూడాలి మనం. ఓకేనా? బృహత్ కథ అనే బుక్కుని బేస్ చేసుకొని కొంతమంది రైటర్లు కొన్ని బుక్కులు రాశారనమాట. అవి ఏంటి అని అంటే, ఒకటి బృహత్ కథ మంజరి. ఉత్త బృహత్ కథ అయితే గుణాఢ్యుడు, బృహత్ కథ మంజరి అయితే క్షేమేంద్రుడు. ఎవరు రాశారు? క్షేమేంద్రుడు అనే ఆయన బృహత్ కథ మంజరి అనేది రాయడం జరిగింది. ఓన్లీ బృహత్ కథ అని ఇస్తే ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాశారు. గుణాఢ్యుడు. ఆ గుణాఢ్యుడు. బృహత్ కథని బేస్ చేసుకొని రాసిన బృహత్ కథ మంజరి అనే దాన్ని రాసిండేది ఎవరు? క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు. అండ్ ఈ రెండోది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ రెండో బుక్, దాని పేరు కథా సరిత్సాగరం. ఏం పేరు? కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం. ఈ కథా సరిత్సాగరం అనే బుక్ ని రాసిన ఆయన పేరు సోమదేవ సూరి. ఏం పేరు? సోమదేవ సూరి. సోమదేవ సూరి. సోమదేవ సూరి అనే ఆయన కథా సరిత్సాగరం అనే బుక్ రాయడం జరిగింది. ఈ కథా సరిత్సాగరం అనే బుక్ మీరు దేన్ని బేస్ చేసుకొని రాశాడంటున్నాము? బృహత్ కథ. బృహత్ కథను బేస్ చేసుకొని కదా కథా సరిత్సాగరం రాసిండేది. ఇప్పుడు చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బృహత్ కథ అనే బుక్ ఏ లాంగ్వేజ్ లో ఉంది? ప్రాకృతంలో ఉంది. కానీ దాన్ని బేస్ చేసుకొని సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం మాత్రము సాంస్క్రిట్ లో ఉంది. అర్థమవుతుందా? ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? బృహత్ కథ, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ ఏమో ప్రాకృతంలో ఉంది, కానీ దాన్ని బేస్ చేసుకొని సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం మాత్రం ఏ లాంగ్వేజ్ లో ఉంది? సంస్కృతంలో ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఈ కథా సరిత్సాగరంలో ఎవరి గురించిన ప్రస్తావన ఉంది అంటే ఆచార్య నాగార్జునుడి గురించి ప్రస్తావించడం జరిగింది. ఏ బుక్ లో? కథా సరిత్సాగరం అనే బుక్ లో ఆచార్య నాగార్జునుడి గురించి ప్రస్తావించడం జరిగిందన్నమాట. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బృహత్ కథ అనే బుక్ రాసిండేది, ఇది గ్యారంటీ క్వశ్చన్స్, సాహిత్యం నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి టైం పట్టినా పర్లేదు, ఒక క్లారిటీ తోటి ఉండండి మీరు. ఓకేనా? బృహత్ కథ అనే బుక్ రాసిండేది ఎవరు? గుణాఢ్యుడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు? పైశాచిక ప్రాకృతంలో రాయడం జరిగింది. అయితే ఈయన ఎవరికి సమకాలీనుడు? ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు? కుంతల శాతకర్ణికి. అయితే మనకి బృహత్ కథ అయితే అవైలబుల్ గా లేదు, కానీ బృహత్ కథని బేస్ చేసుకొని రాసిన బుక్స్ లో బృహత్ కథ మంజరి అనే బుక్ రాసింది ఎవరు? క్షేమేంద్రుడు. అది ప్రాకృతంలోనే ఉంది. ఈ బృహత్ కథ మంజరి ప్రాకృతంలోనే ఉంది. కథా సరిత్సాగరం అనే బుక్ రాసిండేది ఎవరు? సోమదేవ సూరి. ఈయన ఏ భాషలో రాశాడు ఈ బుక్ ని? సంస్కృతంలో రాశాడు. అయితే ఈ బుక్ లో ఎవరిని గురించి ఆచార్య నాగార్జునుడి గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బుక్ కి వెళ్దామా? నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ బుక్, గాథా సప్తసతి. ఏం పేరు ఈ బుక్ పేరు? గాథా సప్తసతి. ఇక్కడ మనకి పేరులోనే ఉంది చూడండి, మొత్తం గాథా సప్తసతి. గాథ అంటే ఏంటి? గాథలు అంటాం కదా, అంటే స్టోరీస్. గాథ అంటే స్టోరీస్.
సప్త అంటే 7, 7 శతి అంటే 100 కదా. 100 అంటే 7 × 100 అంటే 700 స్టోరీలకు సంబంధించిన ఒక బుక్. ఏం బుక్ ఇది? 700 స్టోరీలకు సంబంధించిన 700 స్టోరీస్ ఉంటాయి. 700 స్టోరీస్ యొక్క కంపైలేషన్ అన్నిటినీ కలిపి ఒక బుక్ గా చేస్తే గాథా సప్తశతి అయ్యింది. ఈ గాథా సప్తశతి రాసిండేది ఎవరు? చాలా చాలా సార్లు రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ ఇది. ఇది రాసిన ఆయన పేరు హాలుడు. ఏం పేరు? హాలుడు. ఈ హాలుడు ఇప్పుడు మనం పైన గుణాఢ్యుడు ఎవరికి సమకాలీనుడు అని చెప్పుకున్నాము? కుంతల శాతకర్ణికి సమకాలీనుడు అని చెప్పుకున్నాం కదా. హాలుడు ఎవరికి? హాలుడి దగ్గర ఆ పాయింట్ మనం ఎందుకు చెప్పుకోము అని అంటే, హాలుడే స్వయంగా ఒక శాతవాహన రాజు. అర్థమైందా? ఈయన రైటర్ కాదు, ఈయన రాజు కమ్ రైటర్. అర్థమైందా? శాతవాహన రాజే, హాలుడే ఒక శాతవాహన రాజు. ఆయననే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరే గాథా సప్తశతి అనే బుక్ ని హాలుడు రాయడం జరిగింది. ఓకేనా? సో ఈయన రాజు ప్లస్ కవి కదా, కాబట్టి ఈయనకున్నటువంటి బిరుదులు కవిరాజు. అర్థమైందా? కవి అండ్ రాజు, కవిరాజు, ఇంకా కవి వత్సలుడు. ఇవి హాలుడుకున్నటువంటి బిరుదులు, కవిరాజు మరియు కవి వత్సలుడు. కవి వత్సలుడు అంటే కవులంటే ఇష్టం ఉన్నవాడు అని. ఓకే. సో ఈయన ఎవరు? హాలుడు. అండ్ ఈ గాథా సప్తశతిని హాలుడు ఏ భాషలో రాయడం జరిగింది అనంటే ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఏ భాషలో? ప్రాకృత భాషలో రాయడం జరిగింది. అండ్ ఈ గాథా సప్తశతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బుక్ అన్నమాట ఇది. ఎందుకు అనంటే, మనము మొట్టమొదటి తెలుగు పదమైన నాగబు ఏ శాసనంలో ఉంది అని చెప్పుకున్నాం చెప్పండి కదా. అయితే అద్దము, అత్త, పొట్ట ఇట్లాంటి తెలుగు పదాలు ఉన్నవి కూడా మనకి గాథా సప్తశతి బుక్ లో కనపడతాయి. అర్థమైందా? అద్దం, అత్త, పొట్ట లాంటి తెలుగు పదాలు మనకి గాథా సప్తశతి బుక్ లో కనపడతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఈ గాథా సప్తశతిలో యాక్చువల్ గా ఏముంటుంది అనంటే 700 స్టోరీస్ అన్నామే. ఏంటా 700 కథలు అనంటే, శాతవాహనుల కాలంలో మనకి ఈ విదేశీ వ్యాపారం కోసం అని చెప్పి వ్యాపారాలు చేసుకోవడానికి మగవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళు కదా. వెళ్ళేవాళ్ళ కాదా? వెళ్ళేవారు. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా ఇంట్లో, ఇళ్లలో వాళ్ళ భార్యలు, వాళ్ళకి బోర్ కొడుతోంది అనే దాంతో, అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళ దగ్గరికి కొన్ని చిలుకలు వచ్చేవంట. చిలుకలు వచ్చి వాటికి అంటే అవి ఊరంతా తిరిగి వచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్న భార్యలకు కొన్ని స్టోరీస్ లాగా చెప్పేవంట. ఏమేం జరుగుతున్నాయి రాజ్యంలో అంతా జరిగే విశేషాలు, అక్కడ జరిగే ఉత్సవాలు, వాటినన్నింటినీ ఈ వీళ్ళకి ఇళ్లలోనే ఉన్నటువంటి భార్యలకు తెలియచెప్పేవంట చిలుకలు. ఓకేనా? సో అట్లా అవి చెప్పిన కథలే 700 కథలు. అవి గాథా సప్తశతి. కాబట్టి ఆ రాజ్యంలో ఏమేం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి ఒక చిలుక వాళ్ళకు చెప్తున్నట్టుగా రాస్తాడనమాట ఈయన. ఎవరు? హాలుడు రాయడం జరిగింది. సో ఇప్పుడు ఆ టైంలో ఏం జరుగుతున్నాయి అని చెప్పి ఆ చిలుక ద్వారా వీళ్ళకు చెప్పిస్తున్నాడు అని అంటే, మనకు ఆ బుక్ చదివితే ఆ కాలంలో ఉన్న సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి అని చెప్పి మనకు తెలుస్తుందా తెలీదా? సో కాబట్టి ఈ గాథా సప్తశతి అనేది శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది అని చెప్పి చెప్పచ్చు. క్లియరా?
ఓకే అంటే మేడం. ఆ కాలంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది, వాళ్ళని ఎలా చూసుకునేవాళ్ళు, తర్వాత ఆ ఇదేంటి ఆర్థికంగా ఎలా ఉండింది, సామాజికంగా ఎలా ఉండింది, వర్ణ వ్యవస్థ ఎలా ఉండింది, అవంతా మనకి క్లియర్ గా ఆ బుక్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఏ బుక్ ద్వారా? గాథా సప్తసతి. రాగా సప్తసతి గాథా సప్తసతి అనే బుక్ ద్వారా. అది రాసిండేది ఎవరు? హాలుడు హల్లుడు హాలుడు. ఈ హాలుడుకున్న బిరుదులేంటి? కవిరాజు కవివత్సలుడు. కవివత్సలుడు కవిరాజు, కవివత్సలుడు. ఈయన ఏ కవివత్సలుడు. భాషలో రాయడం జరిగింది? ప్రాకృతం ప్రాకృతం మేడం. ప్రాకృతంలో రాయడం జరిగింది. ఓకే, క్లియరా? ఎస్ క్లియర్ మేడం. మేడం. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఏ పుస్తకం ద్వారా శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను మనం తెలుసుకోవచ్చు అని అంటే ఆన్సర్ ఏంటి? గాథా గాథా సప్తసతి. గాథా సప్తసతి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు మామూలుగా మనము రాధాకృష్ణులు అట్లా అంటాం కదా. ఎస్ మేడం. అవును మేడం. అయితే యాక్చువల్ గా మనకి పురాణాల్లో కానీ వేరే ఏ వాంగ్మయంలో కూడా, అంటే మహాభారతం కానీ అట్లా ఎక్కడ తీసుకున్నా మనకి రాధ అనే క్యారెక్టరే ఉండదు. అర్థమైందా? రాధ కృష్ణుడితో అసోసియేట్ అయ్యి రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ ఉంటారు కానీ, గోపికలందరూ ఉంటారు కానీ, అక్కడ వాళ్ళలో ఎక్కడే కానీ రాధ అనే ఒక క్యారెక్టర్ మనకి ఈ మహాభారతంలో, వ్యాసుడు రాసిన మహాభారతంలో కానీ వేరే ఏ ఇతర పురాణాల్లో కానీ మనకి కనపడదన్నమాట. మరి అసలు ఈ రాధాకృష్ణులు వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ వాటన్నిటి గురించి మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ రాధ అనే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ ని సృష్టించిండేది హాలుడే. అర్థమైందా? అర్థం మేడం. హాలుడు తన గాథా సప్తసతిలో సృష్టించిన ఒక క్యారెక్టరే రాధ. కృష్ణుడి కోసం వెయిట్ చేస్తున్న రాధలాగా వాళ్ళందరూ వాళ్ళ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఉంటుందన్నమాట గాథా సప్తసతి అనేది. ఓకే, సో రాధ అనేది ఎక్కడి నుంచి పుట్టిన క్యారెక్టర్? హాలుడు రాసిన గాథా సప్తసతి నుంచి పుట్టినటువంటి ఒక క్యారెక్టర్. అది ఒక ఇమాజినరీ క్యారెక్టర్. అర్థమైందా? ఊహాజనిత. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే వెళ్దాం మేడం. నెక్స్ట్ థర్డ్ వన్, లీలావతి పరిణయం. థర్డ్ బుక్ ఏం పేరు? లీలావతి లీలావతి పరిణయం. లీలావతి పరిణయం లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం అనే బుక్ ని రాసిన ఆయన పేరు కుతూహలుడు. ఏం పేరు? కుతూహలుడు. 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 గాథా సప్తసతిని రాసిన ఆయన పేరు హాలుడు. లీలావతి పరిణయం ని రాసిన ఆయన పేరు కుతూహలుడు. కుతూహలం ఎక్కువ Okay, అంటారు madam. కదా, అవును అవును. అట్లా అనుకోండి. కుతూహలుడు. ఈయనకి నిజంగానే కుతూహలం ఎక్కువ. ఏం కుతూహలం ఈయనకి అని అంటే, ఈ లీలావతి పరిణయం. పరిణయం అంటే ఏంటి చెప్పండి? పెళ్లి పెళ్లి కళ్యాణం. మేడం. పెళ్లి కదా. మరి ఈ లీలావతి పరిణయం, ఈ లీలావతికి పెళ్లి అనే దాని మీద ఈయన ఎందుకు ఇంత బుక్ రాశాడు? ఈ లీలావతి ఎవరు? ఈమెకి ఎవరితో పెళ్ళైంది అంటే, ఈ లీలావతి అనే ఆమె సింహళ దేశానికి చెందిన రాజకుమారి. సింహళ దేశ రాజకుమారి. రాజు. సింహళ దేశ రాకుమారి. సింహళ దేశం అంటే ఏది? శ్రీలంక. శ్రీలంక. సో శ్రీలంకకి చెందిన లీలావతి అనే ఆమెకి జరిగిన పెళ్లి గురించి ఏకంగా ఒక బుక్కే రాశాడు. మరి ఈమెకి ఎవరితో పెళ్లి జరిగింది? లీలావతికి, సింహళ దేశ రాకుమారైన లీలావతికి ఎవరితో జరిగింది పెళ్లి అనంటే, ఒక శాతవాహన రాజుతో. ఆ రాజు ఎవరో కాదు, మళ్ళీ మన హాలుడే. గాథా సప్తసతిని హాలుడు. రాసిన హాలుడు ఉన్నాడు కదా, అవును మేడం. ఆ హాలుడికి సింహళ దేశపు రాకుమారి అయిన లీలావతికి, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో వాళ్ళిద్దరికీ జరిగిన పెళ్లి గురించి ఈ కుతూహలుడు అనే ఆయన ఒక బుక్ ని రాయడం జరిగింది. అదే లీలావతి పరిణయం. క్లియరా ఇప్పుడు? ఓకే మేడం. క్లియర్ మేడం. లీలావతి పరిణయం బుక్ రాసింది ఎవరు? కుతూహలుడు. 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 ఏ లాంగ్వేజ్ లో రాశాడంటే ప్రాకృతంలోనే రాశాడు. ప్రాకృతం. అయితే ఈ కుతూహలుడు లీలావతి పరిణయం రాశాడంటున్నాం కదా. లీలావతి పరిణయం, ఈ లీలావతి ఎవరు?
సింహళ దేశ రాకుమారి. దేశపు రాజు. సింహళ దేశ రాజకుమారి. ఈమెకి ఏ శాతవాహన రాజుతో పెళ్ళయింది? హాలుడు. హాలుడి తోటే పెళ్ళయిందనమాట. సో అది లీలావతి పరిణయం అంటే ఆ బుక్. ఓకేనా? కుతూహలుడు ఎవరు మేడం? కుతూహలుడు ఒక రైటర్ అంతే. అండ్ దీన్ని బట్టి Okay. మనకి ఇంకొకటి ఏమర్థమవుతుంది, ఈ కుతూహలుడు ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు? హలుడు. హాలుడు మేడం. హాలుడికి. అంతే కదా. ఈయన హాలుడి ఆస్థానంలో ఉండే ఒక రైటర్. సో వాళ్ళ రాజు పోయి శ్రీలంకామని పెళ్లి చేసుకొని వచ్చాడు కాబట్టి దాని గురించి ఒక బుక్ రాద్దాం కదా అని చెప్పి ఆయన లీలావతి పరిణయం అనే బుక్ రాశాడు. అంతే. క్లియరా? ఓకే మేడం. క్లియర్ మేడం. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ దానికి వెళ్దాం. ఫోర్త్ ది 2 బుక్స్ ఒకటే ఆథర్. ఏంటది అంటే కామసూత్రాలు ఒకటి, న్యాయ భాష్యం ఒకటి. ఈ 2 బుక్కులు రాసిన ఆయన పేరు వాత్సాయనుడు. ఆయన పేరేంటి? వాత్సాయనుడు. వాత్సాయనుడు అనే ఆయన కామసూత్రాలు, న్యాయ భాష్యం అనే 2 బుక్కులను రాయడం జరిగింది. అండ్ ఈ 2 కూడా ఈయన సంస్కృత లాంగ్వేజ్ సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. మీరు ఇప్పటి వరకు చూసినవన్నీ ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతం. ప్రాకృతంలో. కూడా ఫస్ట్ ఒక book గుణాఢ్యుడు రాసిన బృహత్కథ గాని, రెండోది ఏంటి? గాథా సప్తశతి. గాథా సప్తసతి. హాలుడు రాసిన గాథా సప్తసతి గాని, ఆ తర్వాత లీలావతి పరిణయం గాని, 3 కూడా ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతం. ప్రాకృతంలో ఉన్నాయి. కానీ ఈ కామసూత్రాలు, న్యాయ భాష్యం రాసిన వాత్సాయనుడు మాత్రము ఏ లాంగ్వేజ్ లో రాశాడు? సంస్కృతం. సంస్కృతంలో రాయడం జరిగింది. ఇక్కడే మనము ఇంకొకటి చెప్పుకోవాలి. సరే, ఫస్ట్ తర్వాత చూద్దాంలేండి. సంస్కృతంలో రాశాడు, ఇది ఎందుకు అనేది కూడా చెప్పుకుందాము. కొంతసేపు దీన్ని పక్కన పెడదాం. ఆ తర్వాత ఈ 5th తర్వాత చెప్తాను. 4th అయిపోయింది కదా ఇప్పుడు. నెక్స్ట్ 5th కొంతసేపు పక్కన పెట్టండి. 6th వచ్చేయండి. 6th చూడండి. 6th దాని పేరేంటి? కాతంత్ర వ్యాకరణం. ఏంటిది? కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏంటి? వ్యాకరణం అంటే గ్రామర్ కదా. గ్రామర్ కదా వ్యాకరణం అంటే. కాతంత్ర వ్యాకరణము అనే బుక్ ని రాసిన ఆయన పేరు సర్వవర్మ. ఏం పేరు? సర్వవర్మ. సర్వవర్మ అనే ఆయన ఏం బుక్ రాశాడు? కాతంత్ర వ్యాకరణం అనే బుక్ రాశాడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే బుక్ ను? సంస్కృతంలో రాశాడు. అయితే ఇక్కడ మనము మళ్ళీ ఫస్ట్ నుంచి లింకప్ చేసుకుంటూ వద్దాం. మీకు పైన చెప్పాను ఏమని, గుణాఢ్యుడు రాసిన బృహత్కథ బుక్ అవైలబుల్ గా లేదు అని. గుర్తుందా? గుణాఢ్యుడు రాసిన బృహత్కథ బుక్ అవైలబుల్ గా లేదు అని ఒకటిసారి చెప్పుకున్నాము. అండ్ ఇందాక వాత్సాయనుడు ఈ కామసూత్ర, న్యాయ భాష్యం వీటిని ఏ లాంగ్వేజ్ లో రాశాడని చెప్పుకున్నాము? సంస్కృతంలో అని చెప్పుకున్నాము. అండ్ సర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం ఆ గ్రామర్ బుక్ ని ఆయన ఏ లాంగ్వేజ్ లో రాశాడు అంటున్నాము? సంస్కృతంలో అని అంటున్నాం. ఈ మూడిటికి మధ్య ఒక లింక్ ఉంది. ఆ లింకే ఒక శాతవాహన రాజు. ఆయన పేరు కుంతల శాతకర్ణి. ఏం పేరు ఆయన పేరు? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణికి ఈ 3 బుక్కులకు ఉన్న లింక్ ఏంటి అని అంటే, ఈ కుంతల శాతకర్ణి యాక్చువల్ గా ఈ కుంతల శాతకర్ణి మామూలుగా శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి చెప్పండి? ప్రాకృతం. సో మనకి బుక్కులన్నీ కూడా ఎక్కువగా ప్రాకృతంలోనే ఉన్నాయి. అండ్ శాసనాలన్నీ కూడా ప్రాకృతంలోనే కదా ఉన్నాయి. ఒక జూనాగఢ్ శాసనం ఒకటే సంస్కృతంలో ఉంది, కానీ అది కూడా శాతవాహనాలు వేయించిన శాసనం కాదు. అవునా? సో వీళ్ళ అధికార భాష వచ్చేసి ప్రాకృతం. కానీ
ఒక్క కుంతల శాతకర్ణి టైంలో మాత్రం అధికార భాష సంస్కృతం. అర్థమైందా? శాతవాహన రాజులందరిలోకి అందరి కాలంలోనూ అధికార భాష ప్రాకృతమే, ఒక్క కుంతల శాతకర్ణి టైంలో తప్ప. కుంతల శాతకర్ణి టైంలో ఏది అధికార భాష? సంస్కృతం. సంస్కృతం మేడం. సంస్కృతం. ఓకేనా? ఎందుకు అంటే దీని వెనకల ఉన్న స్టోరీ ఏంటి అని అంటే, దానికి ఆ 3 బుక్లకు లింక్ ఏంటి అని అంటే, కుంతల శాతకర్ణి అనే ఆయన టైంలో కూడా ఫస్ట్ అధికార భాష ప్రాకృతమే ఉండింది. ఈ కుంతల శాతకర్ణికి ఒక భార్య ఉంది. ఆమె ఏం చేసింది అని అంటే, ఒక రోజు ఈ కుంతల శాతకర్ణిని ఏడిపించిందట, వెక్కిరించింది. ఏమని? ఆమెకి సంస్కృతం వచ్చు, ఈయన భార్యకి, కానీ కుంతల శాతకర్ణికి సంస్కృతం రాదు. సో ఆమె నీకు సంస్కృతం రాదు అని చెప్పి తన భర్త అయిన కుంతల శాతకర్ణిని వెక్కిరించిందంట. దానికి కుంతల శాతకర్ణి హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఏం చేశాడు? సభకు వచ్చి ఆ రోజు కూర్చొని ఏమన్నాడు? నాకు 6 నెలల్లో సంస్కృతం నేర్పిస్తారా ఎవరన్నా అని ఛాలెంజ్ చేశాడంట. ఈ ఛాలెంజ్ ని ఎవరన్నా ఒప్పుకొని నాకు 6 నెలల్లో సంస్కృతం ఎవరైనా నేర్పించగలరా అని చెప్పి కుంతల శాతకర్ణి అడిగాడంట. అడిగితే ఆ సభలో తన ఏమంటారు, తన సమకాలీన రైటర్లు ఎవరెవరు అని అంటే, మన ఫస్ట్ బుక్ బృహత్కథ రాసిన గుణాఢ్యుడున్నాడే, గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు, తర్వాత అదే సభలో ఈ వాత్సాయనుడు కూడా ఉన్నాడు, అండ్ ఆయనతో పాటి ఈ సర్వవర్మ కూడా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అదే సభలో ఉన్నారు. సో కుంతల శాతకర్ణి ఆ ఛాలెంజ్ చేసిన వెంటనే గుణాఢ్యుడు ఏమన్నాడు? ఈ బృహత్కథ రాసిన గుణాఢ్యుడు ఉన్నాడే, ఈయన వచ్చి అంత ఈజీ కాదు, సంస్కృతాన్ని 6 నెలల్లో నేర్చుకోవడము అనేది అసాధ్యము, మీ వల్ల కాదు అని గుణాఢ్యుడు అన్నాడు. అర్థమైందా? వాత్సాయనుడు ఏమీ అనలేదు. అయితే ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన వాడు సర్వవర్మ. ఎవరు? సర్వవర్మ అనే ఆయన యాక్సెప్టెడ్ ఛాలెంజ్. నేను 6 నెలల లోపల మీకు సంస్కృతం నేర్పిస్తా అని చెప్పి సర్వవర్మ ఓకే అన్నాడు. సర్వవర్మ ఆ మాట అంటే గుణాఢ్యుడు ఏమన్నాడు? నువ్వు ఆ ఛాలెంజ్ గనక నెరవేరిస్తే 6 నెలల్లో మన రాజు చేత సంస్కృతం గనక నువ్వు మాట్లాడిపిస్తే నేను ఈ రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోతా అని అన్నాడంట గుణాఢ్యుడు. ఇప్పుడు ఇది వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్ అయింది, గుణాఢ్యుడికి సర్వవర్మకి మధ్యలో. సో ఇప్పుడు సర్వవర్మ ఛాలెంజ్ ఏంటి? 6 నెలల లోపల కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పియాలి కదా. నేర్పియాలంటే ముందు గ్రామర్ రావాలి కదా, ముందు సంస్కృతంలో మాట్లాడాలంటే. సో ఆ గ్రామర్ కోసమే ఈయన, సంస్కృతం అంటే చాలా పెద్ద భాష, చాలా ఎక్కువ కష్టమైన గ్రామర్ అదంతా ఉంటది కదా. కాబట్టి అంత కాకుండా 6 నెలల్లో సంస్కృతం మాట్లాడేందుకు వీలుగా దాని గ్రామర్ నంతా సింప్లిఫై చేసి ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది సర్వవర్మ. ఆ బుక్కే కాతంత్ర వ్యాకరణం. ఏం బుక్ అది? కాతంత్ర వ్యాకరణం. సో కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేందుకు రాసిన బుక్కే కాతంత్ర వ్యాకరణము. అందుకే ఇది సంస్కృతంలోనే రాయడం జరిగింది. అది రాసిన ఆయన పేరేంటి? సర్వవర్మ. మరి ఛాలెంజ్ ఏమైంది? ఇంత 6 నెలల్లో నేర్చుకున్నాడా లేదా కుంతల శాతకర్ణి? ఇంత కష్టపడినందుకు ఏమనిపిస్తోంది? నేర్చుకున్నాడు. కుంతల శాతకర్ణి 6 నెలల్లో అన్నట్టుగానే నేర్చుకున్నాడు, సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. సో ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు ఇక్కడ? గుణాఢ్యుడా సర్వవర్మనా? సర్వవర్మ గెలిచాడు. మరి సర్వవర్మ గెలిస్తే గుణాఢ్యుడు ఏమన్నాడు? రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాడు కదా. సో పోతూ పోతూ ఆ గుణాఢ్యుడు హర్ట్ అయ్యి ఏం చేశాడు అనంటే, ఇంకా ఈ కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకున్నాడు కదా, నేర్చుకుని ఈయనకు సంస్కృతం అంటే ఎంత పిచ్చి పెరిగిపోయింది అనంటే, అధికార భాష ప్రాకృతం కాదు ఇంకా సంస్కృతం అని చెప్పేశాడు. అర్థమైందా? ఓకే. అందుకని కుంతల శాతకర్ణి టైంలో అధికార భాష ఏమైంది?
సంస్కృతమే. సాంస్క్రిట్ అయింది. అధికార భాష సో అంటే అసలు సంస్కృతమే రాని ఒక శాతవాహన రాజు ఛాలెంజ్ చేసి 6 నెలల్లో సంస్కృతం నేర్చుకొని ఎంతగా ఇష్టపడుతున్నాడు అంటే అధికార భాషనే మార్చేసి సంస్కృతం పెట్టేంతగా. అండ్ ఈయన అట్లా అధికార భాష సంస్కృతం పెట్టేసరికి అందుకనే ఈ వాత్సాయనుడు వీళ్ళందరూ కూడా సరే ఇంకా అధికార భాష సాంస్క్రిట్ అయింది కదా అని చెప్పి ఈ కామసూత్రాలు న్యాయ భాష్యము ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్ లో రాశారు? సంస్కృతంలో రాశారు. అర్థమవుతుందా మీకు నేను ఎందుకు ఇట్లా స్టోరీలోకి ఇంక్లూడ్ చేస్తున్నా అంటే గుర్తుండిపోతుంది మీకు ఈజీగా. సో ఇప్పుడు ఛాలెంజ్ లో ఓడిపోయిన గుణాఢ్యుడు ఉన్నాడు కదా, ఇంకా అధికార భాష సాంస్క్రిట్ అయింది. కానీ ఈ గుణాఢ్యుడు అప్పటి వరకు రాసిన బుక్ బృహత్ కథ ఏ భాషలో ఉంది? ప్రాకృతంలో ఉంది. మరి ఇప్పుడు రాజుకు ప్రస్తుతం ఏ భాష అంటే ఇష్టం? సంస్కృతం అంటే ఇష్టం ఒకటి. ప్లస్ సర్వవర్మతో ఛాలెంజ్ చేసి ఓడిపోయాడు. ఈ 2 అవమానాలు తట్టుకోలేక గుణాఢ్యుడు రాజ్యం మొదలు పెట్టేసి వెళ్ళిపోయాడు. పోయేవాడు ఊరికే వెళ్లకుండా పోతూ పోతూ తన బృహత్ కథ బుక్ ఉంటది కదా రాసిండేది, ఆ బుక్కును ముక్కలు ముక్కలుగా చించేసి తగలబెట్టేసి పోయాడంట. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఆ బుక్కుని చించేసి ముక్కలు ముక్కలుగా తగలబెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ బుక్ లో అంతో ఇంతో మిగిలిన పార్ట్స్ ఉంటాయే వాటిని బేస్ చేసుకొని రాసినవే మన బృహత్ కథా మంజరి క్షేమేంద్రుడు రాసింది. అండ్ సోమదేవ సూరి రాసిన బుక్ ఏంటి? కథ సరిత్సాగరం. అర్థమైందా? అందుకనే మనకి ప్రస్తుతం ఏ బుక్ దొరకట్లేదు అంటున్నాము, బృహత్ కథ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే అది రాసిన గుణాఢ్యుడే దాన్ని తగలబెట్టడం జరిగింది. ఎందుకు తగలబెట్టాడు అంటే దాని వెనకల కుంతల శాతకర్ణి సర్వవర్మ ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళిద్దరు అంటే కుంతల శాతకర్ణి ఎవరు అని అంటే ఈయన 13వ రాజు అనమాట, నంబర్ 13 కుంతల శాతకర్ణిది. ఈయనకి సాంస్క్రిట్ అంటే పిచ్చి. సర్వవర్మ ఛాలెంజ్ ని తీసుకున్నాడు 6 నెలల్లో నేర్పిస్తానని. దానికోసం సర్వవర్మ రాసిన బుక్ ఏంటి? కాతంత్ర వ్యాకరణం అనే బుక్ రాశాడు. సో అది సాంస్క్రిట్ గ్రామర్. కాతంత్ర వ్యాకరణం అనేది సాంస్క్రిట్ గ్రామర్, సాంస్క్రిట్ లో రాశాడు. అండ్ ఈ సర్వవర్మ ఏ రాజుకు సమకాలీనుడు? కుంతల శాతకర్ణికి. సో కాబట్టి వాళ్ళిద్దరి మీద కోపంతో బాధతో గుణాఢ్యుడు బృహత్ కథను తగలబెట్టేయడం జరిగింది. ఇది 6th బుక్. అయిపోయిందా అక్కడికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ బుక్ వచ్చేసి గుణాఢ్యుడు బృహత్ కథ ప్రాకృతం, ఆయన కాంటెంపరీ ఈయన కుంతల శాతకర్ణి టైము. తర్వాత రెండో బుక్ వచ్చేసి గాథా సప్తశతి హాలుడు, ఈయన రాజు కమ్ కవి. సో కవిరాజు కవివత్సలుడు బిరుదున్నవాడు. అండ్ ఇది సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది, అంతేనా? ఇది కూడా ప్రాకృతంలోనే రాయడం జరిగింది, కరెక్టా? మూడోది అదే హాలుడు సింహళ దేశ రాకుమారి లీలావతిని పెళ్లి చేసుకోవడము అనే బుక్ ఏది? లీలావతి పరిణయం. ఇది రాసిన ఆయన పేరు కుతూహలుడు. ఈ కుతూహలుడు ఏ భాషలో రాశాడు లీలావతి పరిణయాన్ని? ప్రాకృత భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? కామసూత్ర న్యాయ భాష్యం. రాసింది ఎవరు? వాత్సాయనుడు. సర్వవర్మ కాదు, వాత్సాయనుడు. సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. ఈయన కుంతల శాతకర్ణికి సమకాలీనుడు, కరెక్టా? మీరు బ్లైండ్ గా వెళ్ళిపోండి. శాతవాహనుల్లో సాంస్క్రిట్ అనే పదం వచ్చింది అంటే కుంతల శాతకర్ణి, అంతే, సింపుల్. అర్థమైందా? సాంస్క్రిట్ అని ఎక్కడ వినపడినా అక్కడ కుంతల శాతకర్ణే ఉంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవ్వరు సాంస్క్రిట్ జోలికి వెళ్ళలేదు శాతవాహనుల్లో. ఈవెన్ అంత గొప్పవాడు అని అంటున్న గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఆ టైంలో కూడా అధికార భాష ప్రాకృతమే, సంస్కృతం కాదు. ఓకేనా? ఈయన ముందు వాళ్ళు ప్రాకృతమే, ఈయన తర్వాత వాళ్ళు కూడా ప్రాకృతమే. మళ్ళీ ఈయన తర్వాత వాళ్ళేమి ఈయన దాన్ని కంటిన్యూ చేయలేదు. ఈయన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ప్రాకృతంకే షిఫ్ట్ అయిపోయారు. ఓన్లీ కుంతల శాతకర్ణి టైంలో మాత్రమే అధికార భాష
సంస్కృతం. సంస్కృతం. అండ్ నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ రాశాడు, సాంస్క్రిట్ లో రాశాడు, కుంతల శాతకర్ణికి సమకాలీనుడు. ఆయనకు సాంస్క్రిట్ నేర్పించడానికే ఈ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ ను రాయడం జరిగింది. క్లియర్ కదా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో ఫిఫ్త్ బుక్ మనం ఇక్కడ ఇది జంప్ చేసాము. దాని పేరు ఏంటంటే సుహృల్ లేఖ. ఏం పేరు ఇది? సుహృల్ లేఖ. పేరులోనే ఉంది కదా, ఇది ఒక లేఖ అంటే ఒక లెటర్. ఓకేనా? సుహృల్ లేఖ అనేది ఒక లెటర్ ఆఫ్ కాన్వర్సేషన్, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక లేఖ. దాని పేరు సుహృల్ లేఖ. ఈ సుహృల్ లేఖ గురించి మనకి ఒక విదేశీ యాత్రికుడైన ఐత్ సింగ్ అనే ఆయన దీన్ని పేర్కొనడం జరిగింది. ఎవరు పేర్కొన్నారు దీని గురించి? ఐత్ సింగ్. మనకి హుయాన్ సాంగ్, ఫాహియాన్, ఐత్ సింగ్ వీళ్ళందరూ చైనా నుండి వచ్చిన వాళ్ళు కదా. సో వాళ్ళల్లో ఒకడైన ఈ ఐత్ సింగ్ అనే అతను సుహృల్ లేఖ గురించి పేర్కొనడం జరిగింది, దాని గొప్పతనం గురించి. ఓకే, మొత్తానికి ఈ సుహృల్ లేఖ సంస్కృతంలో రాయడం జరిగింది. ఈ సుహృల్ లేఖని రాసిన ఆయన ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఎవరు రాశారు సుహృల్ లేఖని? ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగింది. ఆచార్య నాగార్జునుడి గురించి ప్రస్తావన ఉన్న ఇంకో బుక్ ఏది చెప్పండి? పైన చెప్పుకున్నాం మనం. ఆచార్య నాగార్జునుడిని ప్రస్తావించిన ఒక సంస్కృతంలో రాయబడిన బుక్. కథా సరిత్ సాగరం. వెరీ గుడ్. కథా సరిత్ సాగరం సోమదేవ సూరి రాసిండేది, అవునా? అది ఆయనను గురించి చెప్పిన బుక్. ఇక్కడ మనం అంటున్నది ఆయననే రాసిన ఒక బుక్. ఏదది? సుహృల్ లేఖ. ఇది సాంస్క్రిట్ లో రాశారు. ఓకే, ఈ సుహృల్ లేఖ ఏంటి అని అంటే ఆచార్య నాగార్జునుడు లేఖ అని అంటున్నాం కదా, ఎవరెవరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన లేఖ ఇది అని అంటే ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య జరిగిన కాన్వర్సేషన్, సంభాషణ. ఎవరెవరికి? ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజుకి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే మనకేం గుర్తు రావాలని చెప్పాను, గుర్తుందా మీకు? వెరీ గుడ్, విదేశీ వ్యాపారం. ఓడా తెరచాప గుర్తుందా? ఓడా తెరచాప గుర్తుగల నాణాలు ముద్రించిన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే మీరు బ్లైండ్ గా శాతవాహన చాప్టర్ లో గుర్తు పెట్టుకోవాల్సినవి. ఈయన పేరు వస్తే వెంటనే గుర్తు రావాల్సిన రెండు విషయాలు, ఒకటి ఓడా తెరచాప నాణాలు, రెండోది ఆచార్య నాగార్జునుడు. అర్థమైందా? యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఏమేం గుర్తు రావాలి? ఓడా తెరచాప ఒకటి, ఆచార్య నాగార్జునుడు ఒకటి. సో వీళ్ళిద్దరూ సమకాలీనుడు, ఆచార్య నాగార్జునుడు మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి, అండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు. ఓకేనా? సో ఈ ఆచార్య నాగార్జునుడి కోసము యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున పారావత మహావిహారం అనే దాన్ని కట్టించడం జరిగింది. ఏం కట్టించాడు? పారావత మహావిహారం. పారావత మహావిహారం అనే దాన్ని కట్టించడం జరిగింది. ఇది పారావత మహావిహారం అంటే నథింగ్ బట్ ప్రెసెంట్ డే నాగార్జున కొండ ఉంది కదా, అదే ఆ నాగార్జున కొండ మీద ఉన్నదే పారావత మహావిహారాన్ని కట్టించిండేది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి కోసం కట్టించాడు? ఆచార్య నాగార్జునుడి కోసం కట్టించాడు. వాళ్ళిద్దరికి మధ్య జరిగిన సంభాషణ ఏ రూపంలో రాయడం జరిగింది బుక్?
లేఖ. సుహృలేఖ. సుహృల్ లేఖ ఏ భాషలో రాయడం జరిగింది? సంస్కృతం. సంస్కృతంలో రాయడం జరిగిందనమాట. అండ్ దీని గురించి ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఐత్ సింగ్. ఐత్ సింగ్. క్లియర్ కదా అక్కడికి? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ 7వది హర్ష చరిత. హర్ష చరిత అనే బుక్ ని రాసిన ఆయన పేరు బాణుడు. ఏం పేరు? బాణుడు హర్ష చరిత బాణుడు. అనే బుక్ రాయడం జరిగింది. ఇక్కడ హర్ష చరిత అంటే హర్షవర్ధనుడు ఉన్నాడు కదా, అవును మేడం. గుప్తుల తర్వాత వర్ధన డైనాసిటీ అని వస్తుంది, వర్ధన వంశం. ఆ వర్ధన వంశానికి చెందిన హర్షవర్ధనుడు అనే రాజుకు సంబంధించిన చరిత్ర. అర్థమైందా? ఈ హర్ష చరిత్రను రాసిన వాడి పేరు, ఆ కవి పేరు బాణుడు. ఈయన ఈ హర్ష చరిత్రని సంస్కృతంలో రాయడం జరిగింది. అయితే ఈ హర్ష చరిత్ర రాసింది హర్షవర్ధనుడు గురించి అయితే శాతవాహనుల గురించి ఎందుకు చెప్తున్నాము అనంటే, ఈ హర్ష చరిత్రలో ఈ హర్షవర్ధనుడికి సమకాలీన శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి కూడా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఎవరి గురించి? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. మీకు ఒకసారి నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మగధ సామ్రాజ్యాన్ని మౌర్యులు పరిపాలించారు కదా. మౌర్యుల తర్వాత గుప్తులు, గుప్తుల తర్వాత వర్ధన కదా. అయితే ఈ మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు వీళ్ళ నుంచి విడిపోయి వీళ్ళతో పాటు ప్యారలల్ గా, అంటే ఇక్కడ గుప్తులు నార్త్ ఇండియాలో పరిపాలిస్తూ ఉంటే గుప్తులు వర్ధన వీళ్ళకు ప్యారలల్ గా దక్షిణాపదాన్ని పరిపాలిస్తున్న వాళ్ళెవరు? శాతవాహనులు. అవునా? శాతవాహనులు. సో ఇట్లా వీళ్ళు 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 ప్యారలల్ గా వీళ్ళు నార్త్ లో పరిపాలిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా సౌత్ కి వచ్చేసి శాతవాహనులు, నార్త్ లో వచ్చేసి గుప్తులు, మళ్ళీ గుప్తులు పోయారు, ఇక్కడ వర్ధన వచ్చారు, కానీ ఇక్కడ మాత్రం శాతవాహనులే ఉన్నారు. అట్లా వర్ధన వంశంలో హర్షవర్ధనుడు పరిపాలిస్తున్న సమయంలో కింద శాతవాహనుల్లో ఏ రాజు పరిపాలిస్తున్నాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే ఓడా తెరచాప, ఆచార్య నాగార్జునుడు, ఆ యజ్ఞశ్రీ శాతకర్ణే హర్షవర్ధనుడికి సమకాలీనుడు. కాబట్టి హర్షవర్ధనుడి గురించి రాసిన హర్ష చరితలో బాణుడు యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి పొగుడుతూ త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు బిరుదు? బిరుదు ఏముంది ఇక్కడ? త్రిసముద్రీశ్వర. ఈ త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది? యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉంది అని ఎవరు అంటున్నారు? బాణుడు. ఎందులో అంటున్నాడు? హర్ష చరిత్ర. త్రిసముద్రీశ్వర అంటే సేమ్ గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు చెప్పుకున్నాం చూడండి, త్రిసముద్ర తోయ పీత వాహన అని. అదే స్టైల్లో త్రిసముద్రీశ్వర, 3 సముద్రాలకు అధిపతి అని. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాంటెంపరీ అయిన ఒక బౌద్ధ మత ప్రచారకుడు ఎవరు చెప్పండి? ఆచార్య నాగార్జున మేడం. ఆచార్య నాగార్జునుడు. ఇంతసేపు అదే కదా చెప్పుకున్నాం మనము. ఆచార్య నాగార్జున. అంతే. సో ఇవి స్వదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యం అంటే గుణాళుడి బృహత్ కథ, హాలుడి గాథా సప్తసతి, కుతూహలుడు లీలావతి పరిణయం, వాత్సాయనుడి కామసూత్ర న్యాయభాష్య, తర్వాత కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ రాసింది, ఆ తర్వాత సుహృల్ లేఖ ఆచార్య నాగార్జునుడు రాసినది, తర్వాత బాణుడు రాసిన హర్ష చరిత. ఇవి స్వదేశీ సాహిత్యం. నెక్స్ట్ విదేశీ సాహిత్యం. ఒక్క సెకండ్, 1 సెకండ్.
నెక్స్ట్ విదేశీ సాహిత్యంకి వస్తే విదేశీ సాహిత్యంలో ఫస్ట్ వన్ న్యాచురల్ హిస్టరీ. న్యాచురల్ హిస్టరీ అనే బుక్ రాసిండేది లాటిన్ భాషలో ప్లీనీ అనే అతను రాయడం జరిగింది. ఓకే, న్యాచురల్ హిస్టరీ అనే బుక్ ఏ భాషలో రాయడం జరిగింది? కనపడుతుందా? లాటిన్ లో కొంచెం ఎవరు రాశారు? ప్లీనీ. ప్లీనీ అనే అతను న్యాచురల్ హిస్టరీ అనే బుక్ రాయడం జరిగింది. దీంట్లో శాతవాహనుల యొక్క వ్యాపారం గురించి ఉందన్నమాట. అండ్ 9వ బుక్ పేరు పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఇంగ్లీష్ లో రాయమంటారా? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. ఏమంటారు? ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే ఒక బుక్ ఉందన్నమాట. అయితే మనకు ఇది రాసిన ఆథర్ ఎవరో పేరు తెలీదు, ఒక అజ్ఞాత రచయిత రాయడం జరిగింది. ఓకే, అయితే ఈ బుక్ స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో శాతవాహనులకు సంబంధించిన కొన్ని రేవు పట్టణాలను గురించి మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏవి అని అంటే అరికమేడు అనేది ఒకటి. ఒక దాని పేరు అరికమేడు. రెండో దాని పేరు కొడ్డూరాహారం. కొడ్డూరాహారం. ఇవి రెండిటితో పాటి శకులకు శాతవాహనులకు మధ్య చాలా యుద్ధాలు జరిగాయి అన్నాం కదా మనము. చెప్పుకున్నామా లేదా? అక్షరాట్ వంశానికి శాతవాహనులకు మధ్య చాలా యుద్ధాలు జరిగాయి, వాళ్ళు ఎప్పుడు శత్రువులు అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలను గురించి కూడా ఈ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఏం బుక్ అది? పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే బుక్. ఇది ఒక అజ్ఞాత రచయిత ఒక అజ్ఞాత గ్రీకు రచయిత రాయడం జరిగింది. అండ్ దీంట్లో శక శాతవాహనుల యుద్ధాలను గురించి, తర్వాత 2 ఊర్లను గురించి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి అరికమేడు, రెండోది వచ్చేసి కొడ్డూరాహారం. సో ఇది ఏంటి అని అంటే మామూలుగా మనకి రాజ్యం ఉంటుంది కదా, ఈ రాజ్యము రకరకాలుగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి సెంటర్ స్టేట్స్ గా డివైడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఇండియా అనేది ఉంది. ఇండియాని ఎట్లా డివైడ్ చేస్తున్నాం మనము? స్టేట్స్ గా డివైడ్ అవుతుంది కదా. అట్లా మనము శాతవాహనుల టైంలో కూడా రాజ్యం అనేది డీసెంట్రలైజ్డ్ గా ఉంది అని చెప్తున్నాం కదా, వికేంద్రీకృత పరిపాలన వాళ్ళది అని చెప్పి. కాబట్టి రాజ్యం అనేది ఇంత పెద్ద రాజ్యంగా కాకుండా ఈ రాజ్యాన్ని ఆహారం అనే దానిగా డివైడ్ చేసేవాళ్ళు. ఆహారాలు అని అంటారు. ఆహారాలు అంటే ప్రావిన్సెస్ అన్నమాట. అంటే ప్రస్తుతం మనకున్న స్టేట్స్ లాంటివి ఆహారాలు అంటే. అట్లా ఇక్కడ దేని గురించి చెప్పారు అంటే కొడ్డూరాహారం. ఆ ఊరి పేరు కొడ్డూరా అనే ఆహారం గురించి, తర్వాత అరికమేడు గురించి చెప్పడం జరిగింది. ఏ బుక్ లో? ఈ అరికమేడు కొడ్డూరా అంటే నథింగ్ బట్ ప్రస్తుతం మనము అరికమేడు అంటే ప్రస్తుతం మనం చూస్తున్న పాండిచ్చేరి ఉంది కదా, పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి అన్న అరికమేడు అన్న ఒకటే. అప్పట్లో దాన్ని అరికమేడు అని పిలిచేవాళ్ళు. అరికమేడు అంటే ఏంటి? పాండిచ్చేరి. ఈ కొడ్డూరా అని అంటున్నామే, ఈ కొడ్డూరా ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే గూడూరు ఉంది కదా, నెల్లూరు గూడూరు అంటామే. నెల్లూరు చుట్టుపక్కల గూడూరు అని ఉంది కదా, ఒక రేవు పట్టణం లాగా. సో ఆ గూడూరునే అప్పుడు కొడ్డూరానే గూడూరు అయింది. కొడ్డూరు అయింది, గూడూరు అయింది. ఓకేనా? అరికమేడు అంటే పాండిచ్చేరి, కొడ్డూరా అంటే గూడూరు. సో ఈ రెండిటి గురించి మరియు శక శాతవాహనుల యొక్క యుద్ధాలను గురించి ఆ బుక్ డిస్కస్ చేయడం జరిగింది. అది రాసిన ఆయన ఎవరో మనకి తెలియదు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి గైడ్ టు జాగ్రఫీ. గైడ్ టు జాగ్రఫీ అనే బుక్ ని రాసింది టాల్మీ.
ఇంగ్లీష్ లో PTOLEMY అంటాం, టాల్మీ, పి సైలెంట్. సో టాల్మీ. అయితే ఈ గైడ్ టు జాగ్రఫీ అనే బుక్ లో పడమర రేవులు, తూర్పు రేవు పట్టణాలు ఏవే ఉన్నాయి శాతవాహనులకు సంబంధించి అని చెప్పి చెప్పడం జరిగింది. పడమర రేవు పట్టణాల్లో ఇంపార్టెంట్ వచ్చేసి బారుకచ్చ, సోపార, కళ్యాణి. ఈ మూడు కూడా మనకి పడమర రేవులు. బారుకచ్చ అంటే ప్రెసెంట్ డే గుజరాత్ లో బ్రోచ్ అని ఉంది చూడండి. బ్రోచ్ అనేదే బారుకచ్చ అంటే. బారుకచ్చ, సోపార, కళ్యాణి ఈ మూడు పడమర రేవు పట్టణాలు. అండ్ తూర్పు రేవు పట్టణాల్లో ఒక ఇంపార్టెంట్ ఏది అని అంటే మైసోలియా. ఈ మైసోలియా ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే మచిలీపట్నం. మన మచిలీపట్నం ఉంది కదా, మచిలీపట్నం పాత పేరు మైసోలియా. అంటే శాతవాహనుల కాలంలో వాళ్ళ పడమర రేవు పట్టణాలు అంటే వాళ్ళది ఇట్లా ఉంది కదా, దాంట్లో ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్ట్ సిటీస్ ఏవి అంటే బారుకచ్చ, సోపార, కళ్యాణి. తూర్పు దిక్కున ఉన్నటువంటి రేవు పట్టణం ఏది ఇంపార్టెంట్ ది అని అంటే మైసోలియా. అర్థమైందా? కళ్యాణి అంటే ఏంటి మేడం? సోపార, కళ్యాణి కూడా అక్కడే గుజరాత్, ముంబై, గోవా అక్కడ వస్తాయి. ఈ మూడు ప్రస్తుతం కూడా అదే పేర్లు ఉన్నాయి మేడం. కళ్యాణి కర్ణాటక, గోవా మధ్యలో వస్తుంది. సోపార మహారాష్ట్ర దగ్గర వస్తుంది. బారుకచ్చ గుజరాత్. కళ్యాణి మనకు మళ్ళీ కళ్యాణి చాళుక్యులు అని కూడా అంటారు చూడండి. కళ్యాణి అనే ఊరు చాలా ఇంపార్టెంట్ మనకి హిస్టరీలో. ఇది రేవుపట్టణం, ఇది పడమర రేవుపట్టణం అన్నమాట. ఓకేనా? ఇది గైడ్ టు జాగ్రఫీ బుక్ లో ఉన్నటువంటి రేవుపట్టణాలు. అండ్ 11th బుక్ పేరు సియూకి. బుక్ పేరు సియూకి. సియూకి అనే బుక్ రాసిన ఆయన పేరు హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ ఐడియా ఉన్నాడు కదా. హుయాన్ సాంగ్ చాలా ఫేమస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ ఇతన్ని ఈ హుయాన్ సాంగ్ బౌద్ధ మత వ్యాప్తే లక్ష్యంగా ఈయన భారతదేశానికి రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ భారతదేశాన్ని చూసుకోవడానికి లేదంటే భారతదేశంతో వ్యాపారం చేసుకునే నిమిత్తము, లేదంటే రాజులు పంపించిన రాయబారుల్లాగా అట్లా వచ్చిన వాళ్ళే విదేశీయులంతా కూడా. కానీ ఈ హుయాన్ సాంగ్ కేవలము బౌద్ధ మత వ్యాప్తే లక్ష్యంగా పెట్టుకొని రావడం జరిగింది. అండ్ ఆయన రాసిన బుక్కే సియూకి. ఈయనను యాత్రికులలో యువరాజు అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? హుయాన్ సాంగ్. అండ్ లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇండికా. ఏం బుక్? ఇండికా అనే బుక్ ని రాసింది మెగస్తనీస్. ఒక గ్రీక్ కు చెందిన ఆయన. ఈయన మెగస్తనీస్ రాసిన ఇండికాలో శాతవాహనుల గురించి ఏముంది అంటే శాతవాహన సామ్రాజ్యంలో 30 కోటలు ఉన్నాయి అని చెప్పి రాశారు. 30 ఫోర్ట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ యొక్క పదాతి దళం, చతురంగ బలాల్లో మళ్ళీ ఒక్కొక్క దాని నెంబర్ కూడా చెప్పాడు. పదాతి అంటే సోల్జర్స్. 1,00,000 మంది సోల్జర్స్ ఉన్నారు, 10,000 గుర్రాలు ఉన్నాయి, 8,000 ఏనుగులు ఉన్నాయి అని క్లియర్ గా నెంబర్లతో సహా ఇండికా అనే బుక్ లో చెప్పింది ఎవరు? మెగస్తనీస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది సాహిత్యం, స్వదేశీ విదేశీ సాహిత్యాలు. వాళ్ళు శాతవాహన సామ్రాజ్యానికి అవి ఆధారాలుగా ఎలా ఉన్నాయి, ఏం జరిగింది అనేది మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? అండ్ మనము మండే క్లాస్ నుండి యాక్చువల్ గా స్టోరీలోకి వెళ్దాము. రాజకీయ చరిత్ర మొదలవుతుంది. శాతవాహనులకు సంబంధించి రాజకీయ చరిత్ర అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం ఒక్కొక్క రాజు, ఆయన టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఆయనకున్న టైటిల్స్, ఇట్లాంటివంతా చెప్పుకుంటూ వెళ్దాం. రాజకీయ చరిత్ర తర్వాత పరిపాలన తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత సాంఘిక మత పరిస్థితులు, దాంతో శాతవాహనులు పూర్తవుతుంది. చాలా పెద్ద చాప్టర్, నిదానంగా చెప్పుకుందాం. ఓకేనా?